ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఆ 100లో ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు ఈ రోజునే తెరవబడినాయి. ప్రతి క్యాంటీన్లో కూడా 350 మంది టిఫిను, 350 మంది భోజనం పొద్దున్న సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఖ్యని కార్పొరేషన్ అవడం వల్ల 100 నుంచి 150 వరకు పెంచమని కమిషనర్ గారిని అడిగాం. భవిష్యత్తులో అది కూడా పెంచడం జరుగుద్ది. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఇక్కడికి పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కాబట్టి అనేక మంది పేదలు కూడా ఇక్కడ కార్పొరేషన్లో జీవనం సాగిస్తున్నారు. ఉపాధి పనులు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతోనే 4 క్యాంటీన్లు కూడా ఇమీడియట్ తెరవడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక మాట ప్రకారం పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి ఈ ప్రభుత్వం అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారో వైసీపీ